అందరికీ నమస్కారం అండి. ఈరోజే ఆగస్టు 4 అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఈ రోజు నుంచి ఎన్నో రాశుల వారికి ఉత్తమ ఫలితాలు, ఇంకొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలగబోతున్నాయి. కానీ తులారాశి వారి జాతకులు మీకు కలిగేది మాత్రం అశుభ ఫలితం. ఎందుకంటే ఈ రోజున మీరు ఒక భయంకరమైన వార్తను వినబోతున్నారు. ఎందుకంటే ఈ రోజున మాత్రం తులారాశి వారి జాతకులు భయంకరమైన వార్తను వినబోతున్నారు. ఈ యొక్క వార్త మీ మదిని కలవర పెడుతుంది. ఎందుకంటే గ్రహాల పరిస్థితి ఈ విధంగా ఉంది. మీకు ఈ యొక్క పరిస్థితి మీకు ఇలా కలుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది. కానీ ఇటువంటి సమయంలో మీరు ఖచ్చితంగా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే కనుక మీకు మానసిక స్థైర్యం కావాలి అంటే ఈ దేవతారాధన చేయండి. అలాగే ఈ చిన్న పరిహారాన్ని ఈ అమావాస్య తిథి నాడు పాటించండి. అంతా మంచి జరుగుతుంది. అయితే అసలు తులారాశి వారి జాతకులు ఈ అమావాస్య తిథి నాడు వస్తున్న మీకు ఆ భయంకరమైన వార్త ఏమిటో, ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, డబ్బు సమస్యలు, మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం, మనశ్శాంతి లేకపోవడం, వ్యవసాయంలో నష్టం రావడం, ఆరోగ్యాలు బాగోలేకపోవడం, ప్రేమ సమస్యలు, తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు, తాయెత్తులు ఇవ్వబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తులారాశి. ఈ రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున తులారాశి వారి జాతకులకు పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా అయితే కనిపించడం లేదు. ఏ పని మొదలుపెట్టినా పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఇది మీ మానసిక స్థైర్యాన్ని చాలా వరకు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏ నూతన పనులను కూడా అస్సలు కూడా ఈరోజు మొదలు పెట్టుకోవద్దు ఈ తులారాశి జాతకులు. ఇక ఈ రోజున ఏ విధమైనటువంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. అలాగే మీ మాట ఈ రోజున ఖచ్చితంగా ఒప్పు కావాలనే ప్రయత్నం చేయొద్దు. అంటే ఇతరులు మీ మాటను బలవంతంగా వినే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజున మీ మాట నిలకడగా ఉండకపోవచ్చు. మీరు చాలా వరకు కూడాను కన్ఫ్యూజన్గా ఉంటారు. మీ మానసిక పరిస్థితి చాలా వరకు కూడా ఆందోళనకరంగా ఉంటుంది. ప్రియమైన వారితో చాలా వరకు కూడాను మీరు మాట్లాడుకునే మాటలు వారితో తగాదాలకు దారితీస్తాయి. వారితో ఏది మాట్లాడినా ఓర్పుగా ఉండండి. వారితో ఏది మాట్లాడలే అన్నా ఓర్పుగా ఉండండి. ముందుగా వారు ఏం చెప్తున్నారో ఆలకించే ప్రయత్నం చేయండి. ఇలా చేయకపోతే కనుక మీరు ఈ రోజున చాలా వరకు ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున మీ మాటతోటి చాలా చెడు వార్తలు వినవలసి వస్తుంది. అయితే వ్యాపార సంబంధిత లావాదేవీల నుంచి తులారాశి జాతకులకు ఈ అమావాస్య నాడు ఒక భయంకరమైన వార్త వినబోతున్నారు. అయితే వ్యాపారంలో అగ్ని ప్రమాదం సంభవించవచ్చు, లేకపోతే వ్యాపార సంబంధిత లావాదేవీల్లో నష్టాలు రావచ్చు. ఉద్యోగ జీవితంలో కూడా మీకు ఈ రోజున ఈ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజున ఒక నలుగురితో కూడా కూర్చుని మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయొద్దు. తప్పు ఎవరు చేసినా కూడా ఈ రోజున నింద మీ మీదే పడుతుంది. ఈ భయంకరమైన వార్త మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఆ నింద మీపై లేదు అని మీరు నిరూపించే ప్రయత్నం చేసినా లాభం ఉండదు. మీ పరిస్థితి అస్సలు కూడా బాగలేదు. మీరు ఎవరితో కూడాను చాలా క్లోజ్గా ఈరోజు ఎవరితోనూ మాట్లాడకూడదు. చెయ్యని తప్పును కూడా చేసినట్లుగా ప్రపంచమంతా కూడా భావిస్తుంది. కాబట్టి మీరు మాత్రం ఓర్పుగా ఉండండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు తీసుకోండి. మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం అస్సలు విరమించుకోవద్దు. మీరు చేసేది తప్పు కానప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. వారి మద్దతుతో మీరు ఏ తప్పు చేయలేదే అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి. అస్సలు కూడా అధైర్యపడకూడదు. ఒకరు ఒక మాట అన్నారంటే కనుక మనం తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం అస్సలు కూడా లేదు. ఇలాంటి పరిణామాలు వస్తూ ఉంటాయి.
ఇలాంటి సందర్భాల్లోనే మీరు చాలా వరకు కూడాను ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. శత్రువులు పన్నే పన్నాగాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీ మీద మీరు నిందలు వేసుకుంటూ మీరు ఎందుకు పనికిరారు, నా వల్లే ఇదంతా జరిగిందా అని మీరు రెండవ కోణంలో మాత్రం అస్సలు చూడడం చేయొద్దు. ఇలాంటి పనులు మాత్రం మానుకోండి. తులారాశి జాతకులు ఎప్పుడు కూడాను ఎదుటివారిని తప్పించి మీరు పైకి రావాలి అని అస్సలు కూడా ఆలోచించరు. మీ యొక్క స్వభావం అలాంటిది కాదు. ఈ యొక్క విషయం అందరికీ తెలుసు. కానీ ఈ రోజున అందరి కళ్ళు బయర్లు కమ్ముకుంటాయి. మీరు చేసింది తప్పు అన్నట్లుగా అందరూ మీ వైపు అదే ధోరణితో చూస్తారు. ఇది మీకు కాస్త మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో మీరు కొంచెం నిలకడగా ఉంటే మంచిది. దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఈ విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, ప్రోత్సాహకారం మీకు పుష్కలంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో మీరు ఈ విధమైన ప్రయత్నాలు మాత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడతారు. అయితే ఈ రోజున మాత్రం మీకు మానసిక స్థైర్యం కావాలి కాబట్టి హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. వీలు కుదిరితే గనక ఈ రోజున హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ దేవాలయానికి వెళ్ళి సింధూర పువ్వు వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీరు ఈ రోజున కాసేపు గుళ్ళో కూర్చోండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది, మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. ఈ రోజున హనుమాన్ ఆలయంలో రావి చెట్టు, వేప చెట్టు కలగలిపి ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేయండి. దానికి పసుపు రంగు దారం ఉంటుంది కదా, ఆ యొక్క దారంతో ఆ యొక్క చెట్టు చుట్టూ కూడాను 5 లేదా 7 చుట్లు చుట్టండి. ఆ తర్వాత 2 వత్తులను ఒక వత్తిగా చేసి ఆవు నెత్తితో దీపం వెలిగించండి. మీ యొక్క సంకల్పం చెప్పుకోండి, పరిస్థితులు చెప్పుకోండి. ఇన్ని రోజులు మీరు ఏ పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నారో వాటి నుంచి బయటపడాలి అంటూ ఆంజనేయ స్వామికి ఈ విధమైన చిన్న పరిహారం చేయండి. ఖచ్చితంగా దైవ బలం మీకు చేకూరుతుంది. అసాధ్యం కాని పని కూడా సుసాధ్యం చేయగలుగుతారు తులారాశి జాతకులు. ఈ రోజున మాత్రం గడ్డు పరిస్థితి ఉంది. ఇది మీకు పరీక్షా సమయం అనే చెప్పవచ్చు. ఈ పరిస్థితులను దాటుకుంటూ వస్తేనే మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. మానవ జన్మ అంటే అంతేనండి, మంచి చెడు 2 ఉంటాయి. కానీ పుణ్యం చేసిన వారికి ఎల్లప్పుడూ కూడా పుణ్య ఫలితాలే ఉంటాయి. కాకపోతే కొన్నిసార్లు కాలం కలిసి రాదు, కొన్ని దెబ్బతీస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు మిమ్మల్ని మీరే దృఢపరచుకోవాలి. కాబట్టి ఈ అమావాస్య తిథి నాడు వీలైతే మౌనంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎదుటివారిని గుడ్డిగా నమ్మకండి. మీ యొక్క విషయాల్ని ఎవరికీ తెలియపరచకూడదు. ఇలా మీరు హనుమాన్ ఆలయంలో ఈరోజు కాస్త సమయాన్ని కేటాయించండి. మీకు ప్రశాంతత కలుగుతుంది, మానసిక స్థైర్యం పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.